కట్ అయింది ఇందాక. ఓకే మాట్లాడు. ఒకటి ఇందాక చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఏదో చేతకాని సీఎం చేతకాలేదు అంటున్నారు. ఇప్పుడు ఒక విధ్వంసం తర్వాత 5 సంవత్సరాలు అల్లకల్లోలం సృష్టించిన తర్వాత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన తర్వాత వాటన్నిటిని సరి చేసుకొని తిరిగి గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. అదొక పాయింట్. రెండోది పెద్దిరెడ్డి గారి గురించి ఇందాక మీరు అడుగుతుంటే నేను వేరే సబ్జెక్ట్ జగన్ గారి గురించి సబ్జెక్ట్ మాట్లాడాను. ఇప్పుడు 164 నియోజకవర్గాలకి స్వేచ్ఛ వచ్చింది, కానీ ఇవాళ రామచంద్రారెడ్డి గారి వాళ్ళ నియోజకవర్గంలో స్వేచ్ఛ రాలా. ప్రసాద్ అన్న కూడా చెప్తా ఉన్నారు, అసెంబ్లీకి రాకపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడానికి, చంద్రబాబు గారు రాకపోవడానికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైనటువంటి అవమానం ఎదుర్కొని ఆయన కుటుంబ సభ్యుల్ని భార్య పైన అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆ దరిద్రమైనటువంటి సన్నివేశాన్ని ఈ రోజు కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటే కూడా కోపం వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితులు ఆయన రాని దానికి ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి ఆయన చేయాల్సిన ఉద్యోగం, అసెంబ్లీకి వెళ్లాల్సిన కనీస బాధ్యతను కూడా నెరవేర్చలేదు. కాబట్టి నాగేంద్ర గారు నాగబాబు గారు అలా రాజీనామా చేయమన్నారు. కాబట్టి అది ఇది ఒకటే కాదనేటువంటిది ప్రసాద్ అన్న గుర్తించాలా. జగన్మోహన్ రెడ్డికి కూడా అది ఫ్లోర్ ఆఫ్ దోస్ లో అదే అవమానాలు జరిగితేనే ఆయన పాదయాత్ర గెలిపాడు. నాగేంద్ర గారు సార్ అక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిమాండ్ చేస్తారు. అవమానం సార్ జగన్మోహన్ రెడ్డి గారి వైపునో లేకపోతే ఇంట్లో వాళ్ళనో ఎవరేమనలా, మీరు అది దాన్ని దీన్ని కలిపి మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు. ఎలా తప్పు అవుతుంది? ఇప్పుడు ఆయనే అసెంబ్లీకి రాకుండానే పాదయాత్ర చేసుకున్నాడు, ఆ టర్మ్ అదే. ఈయన అవమానం అని చెప్పి రాకుండా వెళ్ళిపోయాడు. ఆయన మైక్ కట్ చేస్తారు, మైక్ ఇవ్వట్లేదు, నాకు సరే అపోజిషన్ లీడర్ గా ఉన్నా నాకు సరే సంస్కృతం రావట్లేదు. 5వ తేదీని తెలుస్తుందట వస్తారా రాడు విజయ్. 5వ తేదీని తెలుస్తుందట వస్తారా రాడు. ఎందుకు ఇంకొక 2 రోజులు ఆగితే అన్ని తెలుస్తాయి. బడ్జెట్ సమావేశం కదండి, బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా వాళ్ళ ఎలక్షన్స్ కోసమైనా రావాలి కదా. కేతిరెడ్డి గారు ఏంటి జనసేనకి రూట్ క్లియర్ చేసుకున్నారు, ఆయన చాలా కీలకంగా కొన్ని అంశాలు బయటకు వచ్చే మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి గారు అవని ఏంటి కొంతమంది ఇన్ఫర్మేషన్ కూడా ఆయన అందిస్తున్నారు అని. ఏమో మా అన్న చిన్నపరెడ్డి అన్న చెప్పాలా. ఈడ మనం అడిగితే ఆయన నవ్వినా కానీ చిన్నపరెడ్డి గారు కూడా నాగేంద్ర అన్న ద్వారా జనసేన పార్టీలో చేరుతున్నాడు అని చెప్తారు. నేను అనేది ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్పగా కేతిరెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు జనసేన పార్టీ చూసినాంలే అన్న, అయ్యే రంగులు బాగా చూపిస్తున్నా అంటే నేను వైసీపీ అని తెలియజేసుకోవడానికి లోపల హృదయంలో ఉండాలన్నా, బయట రంగు చూపించి ఊరికే నవ్వద్దు చిన్నపరెడ్డి అన్న. ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే సార్, వ్యాక్యూమ్ ఇందాక సార్ కూడా చెప్పారు, వ్యాక్యూమ్ అవి ఇవన్నీ పక్కన పెడితే అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అసలు ఇది నిలబడుతుందా, ఇది అటువంటి పార్టీ, ఇది ఇటువంటి పార్టీ, ఇది పిల్లల పార్టీ అని చెప్పి నానా దూషణలు చేసినటువంటి అత్యంత పెద్ద పొజిషన్లో అనుభవిస్తా ఉన్నటువంటి మంత్రులు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు కూడా మేము ఓకే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన వెళ్లే దారి మీద, ఆయన నిజాయితీ మీద, ఆయన నిబద్ధత మీద, ఆయన నమ్మకం మీద మాకు ఓకే, మేము అక్కడ పోతే అడ్జస్ట్ అవ్వగలం, ఆయనతో కలిసి ప్రయాణం చేయగలం అని. కాకపోతే మా నాయకుడు సూటిగా చెప్తున్నాడు ఒకటే మాట ముందే, ఎస్ మీరు ఊహించినటువంటి రాజకీయాలు అయితే ఇక్కడ ఉండవు, నేను ముళ్ళబాటలో నడుస్తున్నా ప్రజల కోసం. అంటే ఇక్కడికి వెళ్ళేసి రాజకీయమో లేదా పదవులో పరమావధిగా వస్తే దయచేసి రావద్దని మొన్నటికి కూడా స్టేట్మెంట్ క్లియర్ గా, మీరు రాజకీయాలు పదవే పరమావధిగా లేకుంటే ఇక్కడ నేను ఉండలేకుండా ఇన్స్టెంట్ లీడర్ గా వచ్చేసి వెంటనే మంత్రి అయిపోవాలి ఏంటండి, నేను నా పార్టీలో ఎంత గొప్ప ఎట్టండి